జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్పై అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు క్రూరంగా వ్యవహరించారు. సిఐ ఎదురుగా ఇద్దరు కానిస్టేబుళ్లు లారీ డ్రైవర్ నహీద్ను గొడ్డును బాదినట్లు బాది అతడి కాలు విరగ్గొట్టారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై మదనపల్లె రూరల్ సిఐ కళా వెంకటరమణ ఇతర పోలీస్ సిబ్బంది వెహికల్ చెకింగ్ నిర్వహించారు. లారీలను ఆపుతూ రికార్డులు చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి 11:45 ప్రాంతంలో జార్ఖండ్ నుంచి తమిళనాడుకు వెళ్తోన్న లారీని పోలీసులు ఆపారు. ఈ లారీ డ్రైవర్ నహీద్కి తెలుగు రాదు. రికార్డులు తీసుకుని సిఐ దగ్గరికి వెళ్లాలని ఇద్దరు కానిస్టేబుళ్లు నహీద్కి చెప్పారు. తెలుగు అర్థం కాకపోవడంతో నహీద్ కాస్త ఆలస్యంగా స్పందించాడు. దీనికి తోడు నహీద్ లారీలో క్లీనర్ లేడు. దీంతో రికార్డులు తీసుకుని లేటుగా లారీ దిగటంతో సిఐ కళా వెంకటరమణకు కోపం వచ్చింది. కానిస్టేబుల్ ఇద్దరూ డ్రైవర్ నహీద్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ సిఐ కళా వెంకటరమణ ఎదుటే చితగ్గొట్టారు. ఇదే సమయంలో సత్యసాయి జిల్లా కదిరి నుంచి తమిళనాడులోని ఈరోడ్ పేపర్ మిల్లుకు వెళ్తోన్న కలప లారీ నహీద్ లారీ వెనకే ఆగింది. ఆ లారీలోని ఇద్దరు డ్రైవర్లు రికార్డులు తీసుకుని సిఐ వద్దకు వెళ్లారు. అయితే అక్కడ డ్రైవర్ నహీద్ను కానిస్టేబుల్ ఇద్దరు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడం చూసి ఈ ఇద్దరు డ్రైవర్లు స్పందించారు. లారీ డ్రైవర్ మెహబూబ్ బాషా సిఐని ప్రాధేయపడి నహీద్ మొహంపై నీళ్లు చల్లి కూర్చోబెట్టాడు. అర్ధరాత్రి కావడంతో తెల్లవారే వరకు ఆగి లారీ యూనియన్ సభ్యులకు సమాచారం అందించారు. వారు నహీద్ను చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఎడమకాలు విరిగిందని చెప్పారు. నహీద్ ఎడమకాలికి సిమెంట్ కట్టు వేసి డిశ్చార్జ్ చేశారు. అయితే అప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్న సిఐ కళా వెంకటరమణ ప్రత్యక్ష సాక్షి మహబూబ్ బాషాతో ఉన్న మరో డ్రైవర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అతన్ని కాలర్ పట్టుకుని పోలీస్ జీపు ఎక్కించే ప్రయత్నం చేశారు. సిఐ తీరును ప్రతిఘటించిన లారీ యూనియన్ సభ్యులు నహీద్ మహబూబ్ బాషాతో పాటు మరో డ్రైవర్ను ఆటోలో ఎక్కించి పంపించారు. సిఐ కళా వెంకటరమణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు చెబుతున్నారు. మీరు ఉన్నత పదవిలో ఉన్నారు సార్, మీపై చేయించాలంటే డ్రైవర్ చాలా గంట ముందు బండి వచ్చిందిరా, బండి ఆపాను. నేను గంట తర్వాత వచ్చాను. ఏం లోడ్ అన్నా ట్రక్ లోడ్ అన్నారు సార్. బిల్లులు తీసుకురాని బిల్లులు తీసి ఇచ్చేది ఇచ్చిన తర్వాత దీన్ని ఫైన్ కట్టాలంటే ఏం ఫైన్ సార్ అండి. సరేలే అని కాగితాలు తీసుకురాని కాగితాలు ఇచ్చిన తర్వాత మీ ఓనర్కి మీకు రమ్మని ఫైన్ కట్టుకోవాలి. ఏం ఫైన్ సార్ అంటే ఏం రికార్డు తీసుకురావాలి. రికార్డు తీసుకుని వస్తాను. బండిలో కాగితాలు వేసుకున్నాడు. డోర్ తీసి కొట్టుకుంటా పోయి అక్కడ కింద కట్టు తీసి కింద కొట్టి తెలియదు పెట్టేశారండి. తప్పిన తర్వాత 10 నిమిషాల తర్వాత నీళ్ళు వేసి పైకి లేపిన తర్వాత ఆక్సిజన్ చేస్తున్నాడు. ఇంకా 2 ఏళ్ళు కొట్టాలని చెప్తున్నాడు. కొట్టిన తర్వాత వేసింది జీప్లో కాగితాలు వేసుకుని బండి పొద్దున్న చూసుకున్న పోని వెళ్ళిపోయినారు సార్. జరిగింది వాస్తవం నుంచి. అదే కదిరి నుంచి వస్తాను సార్. కదిరి నుంచి ఈ రోడ్కి పేపర్ కట్టింగ్ కట్లు. मैं मोदी कुप्पा से लोड करके जा रहे तमिलनाडु ई रोड, और रास्ते में ये मदनपल्ली का सर्कल जो है बाईपास रोड, वहाँ पे रोका पुलिस वालों ने। रोकने के बाद मैं सारा डॉक्यूमेंट दिया। डॉक्यूमेंट देने के बाद पूछा इधर क्या चीज़ है, तो पहले तो बताया कि ठीक है सेठ से बात करवा दें, हमको तेलुगु आता नहीं है, हिंदी से बात किए, सेठ से बात करवाए, पार्टी से बात करवाए। इतनी के थोड़ा देर बाद 1 घंटे के बाद फिर हमने बोला सर क्या चीज़ है, तो 5000 फाइन लगेगा। उसके बाद थोड़ा देर हुआ, 1 घंटे के बाद ये और तो कटरी का गाड़ी ड्राइवर आया। उसको बोला कि फाइल निकालने के लिए चाबी में खोजा। चाबी खोजने के बाद चाबी नहीं मिला तो बोले कि फाइल लेके आओ। फाइल लेके आए बाद लॉरी पे एक लाठी मारा। लॉरी पे लाठी मारने के बाद उसके बाद नीचे उतार के हमको एक लाठी मारा। उसके बाद जब पास में पहुँचे तो पास में फिर 4 आदमी मिल के हमको मारा। इतना मारा कि मैं जख्म हो गया, बेहोश हो गया। भाई लोग आया
ये दोनों भाई फिर हमको पानी मार के होश किया, तब मैं जागा, तब देखा तो मेरा ये डैमेज कर दिया था। జై భారత్ అన్న డ్రైవర్ నేను కదిరి నుంచి ఈరోడ్కి మెటల్ లోడ్కి తీసుకుపోతున్నాము. రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో 16 టైర్ ఒకటి జర్మన్ డ్రైవర్ ఉన్నారు. మాది 12 టైర్ బండి ఉంది. అతని బండి మాకంటే ముందు ఆగిందన్నమాట. ఆగిన తర్వాత రికార్డ్ అడగడంలో డ్రైవర్కి భాష రాదు, తెలుగు రాదు. అతను ఇవ్వడంలో 2 లాఠీ దెబ్బలు కొట్టడం బండికి, అతను ఫైల్ ఇవ్వడము, అక్కడి నుంచి కొట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంత గొడ్డూరు మారినట్టు బాధినారు. చూసి మాకు కూడా చాలా భయం వేసింది. అతను స్పృహకు పడిపోయిన 20 నిమిషాలు అతని స్పృహ కోల్పోవడము, మళ్ళీ కొట్టడము నటిస్తున్నాడు. అతను యూపీ జార్ఖండ్ డ్రైవర్ చాలా ప్రమాదకరం అని చెప్పి సార్ చెప్పడము, అతన్ని కొట్టడము చాలా విపరీతంగా కొట్టినారు సార్. అతని పరిస్థితి చూసి సాటి డ్రైవర్లు మేము మా బంధువు కాదు, అతను మా రక్త సంబంధం లేదు, సాటి డ్రైవర్ మాత్రమే. మేము అక్కడ ఉండడం చూడడం, స్పృహకు పడిపోవడము, అతని కాపాడు కోసం నీళ్లు చల్లడము, స్పృహ తెప్పించుకొని చూసుకోవడము సరిపోయింది. మాకు సార్ రిక్వెస్ట్ చేసుకున్నాము, సార్ పుట్టగుడ్డి కోసం వచ్చినాము, మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి సార్ వేడుకున్నాము. సార్ వచ్చి కేసు కడతాము, ఆర్డీఓ పంపిస్తామని చెప్పడంతో రాత్రి ఇదంతా జరిగింది. సిగ్నల్ డ్రైవర్ వల్ల అతను ఇక్కడికి రాలేకపోయినాడు. ఉదయం తీసుకొచ్చినాము ఇక్కడికి అసోసియేషన్ తరఫు నుంచి. మేము డ్రైవర్లకి కొంచెం ప్రాణహాని ఉంది, కొంచెం కాపాడండి, డ్రైవర్లని సహకరించండి. మేము పుట్టగుడ్డి కోసం రాత్రి కష్టపడే వాళ్ళము. దయచేసి మాకే కాదు ప్రతి ఒక్క డ్రైవర్కి, ఈ దేశం మొత్తం మీద డ్రైవర్లకి సహకరించి అందరూ సాటి మనిషిలాగా చూడాలని డ్రైవర్ని కూడా కోరుకుంటున్నాం సార్. చాలా విపరీతంగా కొట్టారు సార్. ఇంత ఘోరంగా కొట్టకూడదు సార్. ఒక డ్రైవర్ని కొట్టకూడదు రాష్ట్రం వదిలి వచ్చిన వ్యక్తిని ఇంత ఘోరంగా కొట్టకూడదని వేడుకుంటున్నారు. ఇప్పుడు సార్ ఒకరు వచ్చి ఇక్కడ కళ్ళ పట్టుకోవడం జరిగింది సార్. ఒకరు వచ్చి ఇక్కడ వెనక బీపులు 2 జోలు పట్టుకున్నారు. ఒకరు వచ్చి ఈ ఎడమకాలకి పాదాలకి ఇంత విపరీతంగా కొట్టారు సార్. 3 కొట్టినారు సార్. భారత్ నేను అన్నమయ్య జిల్లాకి ప్రెసిడెంట్ మాదిరిగా కొనసాగుతున్నాను. నా పేరు బావజాన్ అన్న, లోకలే. మాది ఒక నేషనల్ ట్రేడ్ యూనియన్. అలాగే ఒక డ్రైవర్ జార్ఖండ్ నుంచి వచ్చి రాత్రి 12 గంటలకి ఒక సిఎస్ఆర్ 3 కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ గారు కొట్టారు. సిఐ గారు చూస్తున్నారు. మేము ఏదో చిన్న దెబ్బే అనుకొని మేము కూడా సహకరిస్తున్నాము, కానీ అది ఫ్రాక్చర్ అయిపోయింది కొట్టిన దానికి. ఇప్పుడు సిఎస్ఆర్కి అడుగుతుంటే ఆయన రివర్స్ సిఎస్ఆర్ ఏమంటున్నారంటే మీ డ్రైవర్ మాకు కాలర్ పెట్టుకున్నారు, అందువల్ల మేము కొట్టినాము అనేది ఇప్పుడు చెప్తున్నారు. అంతకుముందు అయితే మాకు చెప్పిండలేదు, ఇప్పుడే ఆ విషయం చెప్తున్నారు. అలాగే నేషనల్ ట్రేడ్ యూనియన్ ఒక చైర్మన్ గారికి కూడా కరెక్ట్గా మాట్లాడి ఒక లాంగ్వేజ్ రాంగ్గా మాట్లాడినారు సార్. ఇక్కడ ఉండే వాళ్ళంతా మీరు రౌడీలే అన్నారు సిఎస్ఆర్, కానీ నేను మాట్లాడిన దానికి అన్ని మీకు అనలేదండి. అక్కడ ఉండే డ్రైవర్కి, ఆయన కూడా ఒక డ్రైవరే కదా సార్, ఆయన కూడా మాట అనకూడదు కదా. ఒక బాధ్యతలు కలిగే వ్యక్తి ఉండే ప్రతి ఒక్కటి సూచనతో ఆవేదనతో మాట్లాడాలి సార్. అది మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రాత్రి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. ఆయన నా సొక్క పెట్టుకున్నారని చెప్తున్నారు ఇప్పుడు.